ఇఫ్ ఐ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఫిల్మ్ తీసుకుంటే ఏ సినిమా? లైక్ 'ఓ బేబీ' తీసుకుంటే సెల్ఫ్ రియలైజేషన్ ఉంటది. సెకండ్ ఛాన్స్ వస్తే బావుంటది హ్యూమన్‌కి అనేది ఒకటి. అలా మొదలైందిలో ఒక ఇద్దరు పర్సన్స్ మధ్య కాన్‌ఫ్లిక్ట్స్ వల్ల వచ్చిన స్టోరీ ఒకటి. ఇలా ప్రతి ఫిల్మ్‌లో సాఫ్ట్ స్పోకెన్ ఫిల్మే ఉంటది కదా! అలా ఈ ఫిల్మ్ మెయిన్ కోర్ ప్లాట్ ఏంటి? మీరు ఒక ప్రతి ఫిల్మ్ చూస్తే ఇదే ఉంది. ఇప్పుడు ముందు 'శుభములు కలుగును' చూస్తే అది ఒక 2 ఫ్యామిలీస్ మధ్య వచ్చే థింగ్స్‌ని కాన్‌ఫ్లిక్ట్ వల్ల జరిగిన స్టోరీ. సో వాట్ అబౌట్ అలాంటి కోర్ పాయింట్ అంటే? ఆ కోర్ పాయింట్ అనేది ఎప్పుడు మీ కథకి బీజం అవుతుంది. సో ఈ కథ రాసింది బేసిక్గా ఐడియా వచ్చింది రాజ్ నిడుమూర్ గారికి. అయితే నేను అడిగాను ఆయన్ని ఫస్ట్ ఈ థాట్ మీకు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే ఈ వధువు కావలను అని కాలం ఉంటుంది చూడండి, అవును. అందులో రాస్తారు ఇప్పుడు అమ్మాయి అంటే ఇలా ఉండాలి, ఇప్పుడు అబ్బాయిలకు కూడా రాస్తారు ప్రతిదానికి. బేసిక్గా సొసైటీలో ఒక మంచి కోడలు, ఒక మంచి హస్బెండ్, మంచి కొడుకు, మంచి స్టూడెంటు, అన్నిటికీ బెంచ్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు మంచి అబ్బాయి కావాలనుకోండి, వాడికి ఇంత జాబ్ ఉండాలి, ఇంత శాలరీ ఉండాలి, ఈ స్మోకింగ్ ఉండకూడదు, డ్రింకింగ్ అన్నిటి ఒక టిక్స్ ఉంటాయి. సో అవి కొన్ని బెంచ్ మార్క్స్ ఉంటాయి మనకు సొసైటీలో. సో మన జీవితం అంతా సొసైటీ పెట్టిన ఆ స్టాండర్డ్స్ని రీచ్ అవ్వడంలో పోతుంది. మనం కూడా మంచి అని అనిపించుకోవాలి అంటే. కానీ నిజానికి మీరు అలా కాదేమో, కాకపోతే మీరు ఉండకూడదా, మీకు వాల్యూ లేదా, మీ పర్సనాలిటీకి వాల్యూ లేదా అనేది క్వశ్చన్. హూ ఆర్ యూ అండ్ హూ ఆర్ యూ ట్రైంగ్ టు బీ? అండ్ మిమ్మల్ని మీలా యాక్సెప్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారా? మిమ్మల్ని మీలా యాక్సెప్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారా? అండ్ వై షుడ్ యూ నాట్ బి యాక్సెప్టెడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అనేది ఒక వెరీ కోర్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఉంది. నాకు అది తెలిసిన వెంటనే ఈ కథకు సోల్ ఉందని అనిపించింది. సో ఒక అమ్మాయి కాన్స్టెంట్గా ఓన్లీ థింగ్ వాట్ షీ వాంట్స్ టు బీ ఇస్ లైక్ అంతే. నాకు ఒక ఇల్లు ఉండాలా, నేను నచ్చాలి, నాలాగా నేను నచ్చుతాను అందరికీ. ట్రైంగ్ టు బి లైక్డ్ అంతే, అంతకంటే ఏం లేదు కదా. సో దట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద స్టోరీ. అందరికీ అదే ప్రాబ్లం కదండి. అంటే మనం ఏం చేసినా కూడా జాబ్ లో బాగా వర్క్ చేసిన పీపుల్ కోసం నచ్చాలి అనేటట్టు బిహేవ్ నేను నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు అంటాను, వీఆర్ స్టిల్ దట్ కిడ్ ఫ్రమ్ స్కూల్ అని. స్కూల్లో టీచర్ వచ్చారే నువ్వు భలే చేసావురా, లేదంటే ఒక పేరెంట్ మనల్ని చూసి నువ్వు భలే చేసావు, చూడు నేను చూసి నేర్చుకోండి. ఆ మెప్పు కావాలి మనకి ఎప్పుడో అప్పుడు. ఎప్పుడు కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. అదే మీ లైఫ్లో రకరకాలుగా ప్లే అవుట్ అవుతుంది. వీఆర్ ఆల్ ప్రోడక్ట్స్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్. అక్కడి నుంచి మీరు గీస్తే ఓహో అలాగా అని అర్థమవుతూ ఉంటాయి మనకి.